కన్న బిడ్డలను చూసుకున్న బర్రెలు విద్యుత్ తీగలు తెగిపడి మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయామని బర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటనారాయణపురంకి చెందిన శాంతకుమారి రోజులానే తన బర్రెలను పొలంలో మేపుకుంటుండగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గాలులు వేయడంతో 11 kV విద్యుత్ తీగలు తెగి బర్రెలపై పడి మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేసింది. జీవనాధారమైన బర్రెలు మృతి చెందడంతో రోడ్డున పడ్డామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. బాధితులను స్థానిక టీడీపీ నేత ఆవుల వాసు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉన్నామని, ప్రమాదవశాత్తు సంఘటన జరిగిందని దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సహాయం అందేలా చూస్తామని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మంచి వరుస కోటంలో వచ్చి కూర్చున్నాం. కాకి కూర్చునేకి అది అరిసింది. అప్పుడు రోజు చూసారే మేము పోలేక మేము భయపడి వచ్చేసాం. అది వైరే తెగిపోయింది. నేను చూసాము, అరిసేదే చూసాము. అప్పుడే వైరు పడిపోయింది. మేము లౌతాలు వచ్చాము. అటు పోకుండా వెనక్కి వచ్చేసాము. మేము పోతే మేము ఉంటాం వచ్చేసాము. మేము దాని మీద ఆధారపడి ఉన్నాము. బయట మేపుకుంటాం. అంతే. ప్రజలకు ఇబ్బంది ఉందమ్మా? బర్రెలు మేపే వాళ్ళకి ఇబ్బంది? బర్రెలు మేపే వాళ్ళు ఆయన అందరూ బర్రెలు ఉంది, మేపుకుంటున్నాము. బర్రెలు మేపుకుంటా వెళ్తాము. ఇంటే వర్షం పడుతుంది. అన్నం టైం కూడా అయ్యింది. మేము ఆ చెట్టు కింద ఉన్నాము. బర్రెలు అంటే మేపుకుంటే ఆ చెట్టు కింద కూర్చున్నాము. కూర్చునే టయానికి బాగా వస్తుంది. పడుతున్న టయానికి వైపు తెగి పడిపోయింది. బర్రెలు కూడా కొంచెం అరుపొచ్చాక మేము కూడా గేలలేక భయపడిపోయి పక్కన అన్ని పడుతుంది. టైం సాయంకాలం టైంకి బర్రెలు ఇంటికి తోలుకుని వెళ్దామని చెప్పాము. మొత్తం ఎన్ని బర్రెలు? మా నాయకులతో అందరితో గత పర్యవేక్షణలో నిన్న సాయంకాలం 3-4 గంటలలో అక్కడ కరెంటు వైర్లు తెగి బర్రెలు చనిపోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి దృష్టి తెలియడంతో ఈ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో మేమందరం ఇక్కడికి వచ్చి చూడడంలోనే ఇక్కడ ఈ సంఘటన జరిగింది. అప్పుడు మేము దానికి సంబంధించిన అధికారులు మొత్తం తెలియపరిచాము. కరెంటు సంబంధించిన వాళ్ళు కానీ డాక్టర్ బర్రెలు సంబంధించిన వాళ్ళని అందరూ వచ్చి దాన్ని పర్యవేక్షించి దానికి వాళ్ళ ద్వారా ఏమైతే వాళ్ళ నష్టపరిహారం ఎట్లా జరిగిందో దానికి మొత్తం వాళ్ళు అనుకూలంగా తీసుకొని పోయారు. కరెంటు వైర్లు కూడా యాక్చువల్గా కరెంటు వైర్లు అప్పుడు వర్షం పడుతూ ఉండింది. అప్పటికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అలర్ట్గా ఉన్నారు. ప్రతి గ్రామాల్లో వాళ్ళ పిల్లకాలను పెట్టి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ గాలి ఎక్కువ రావడం, ఒక్కసారిగా గాలి రావడం వల్ల తెగిపోవడం జరిగింది. అందుకు వాళ్ళని కూడా కరెంటు వాళ్ళు కూడా దాన్ని ఆపలేకపోయినారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణము చూస్తూనే ఉంటాం. మా విలేజ్లో వాళ్ళు ఎప్పుడు ఉండే లీడర్స్కి చెప్తూ ఉంటారు. కరెంటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చేసిన 10 నిమిషాలకే మాకు అన్నీ కూడా వితౌట్ సెకండ్లో ఏ పనైనా చేసి మాకు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే అందరూ కూడా ఈ మంతా తుఫాను ప్రభావం రేపు 2 రోజులు ఉండొచ్చు. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితులు ఇంటి నుంచి బయట రాకూడదని చెప్తున్నాము. కరెంటు వాళ్ళకి కూడా చెప్తున్నామండి, కొంచెం గాలి కూడా ఎక్కువ చేస్తున్నట్టుంది, అది కూడా చూసుకోండి. మన పిల్లకాలను ఎప్పుడు అందుబాటులో చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన సమయంలో ఇక్కడ బర్రెలు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే దృష్టి ఖచ్చితంగా తీసుకుపోతాము. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ 2 కుటుంబాల పరిస్థితి ఏంటంటే కంపల్సరీగా బర్రెల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నేను చూసినప్పుడు ఆమె అసలు ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అంతగా అన్నారు నా బిడ్డలు సాకండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మా ఎమ్మెల్యే గారు తీసుకుపోయి దీని ప్రభుత్వం ద్వారా వచ్చిన నష్టపరిహారం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామండి. Hi Nilor, please subscribe to N3 TV.